श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 220వ శ్లోకం. దేహం ధియం చిత్ ప్రతిబింబమేనం మేవం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం సర్వప్రకాశం సదసద్విలక్షణం. ఆ తర్వాత రాబోయేటువంటి 2 శ్లోకాలు కూడా చదువుతాను. అప్పుడు ఈ 3 శ్లోకాలలో చెప్తున్నటువంటి అర్థం బ్రహ్మతత్వం ఆత్మతత్వం యొక్క స్వరూప లక్షణములు కాబట్టి ఆ మూడిటిని చదివి అర్థాన్ని చూద్దాం. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిః శూన్యమనన్యమాత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేతత్ పుమాన్ విపాప్మా విరజో విమృత్యుః విశోక ఆనందఘనో విపశ్చిత్ స్వయం కుతశ్చిన్న బిభేతి కశ్చిత్ నాన్యోస్తి పంథా భవబంధముక్తేః వినా స్వతత్వా గమనం ముముక్షోః. గడిచిన సత్సంగంలో ఈ 220వ శ్లోకంలో కొన్ని పదాలకి జనరల్ మీనింగ్ చెప్పాను. శంకరాచార్యులు వారు అజ్ఞానికి జ్ఞానికి ఉన్న భేదం ఏమిటని 218, 219 శ్లోకాల్లో ఒక ఉదాహరణ చెప్తూ వివరించారు. ఎలాగైతే ఒక కుండలో ఉన్న నీటిలో కనిపించేటువంటి ఆ ప్రతిబింబాన్ని చూసి మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకుడు, బాలుడు అది సత్యమని అనుకుంటాడు. కానీ విదుషుడు ఆ కుండను నీళ్లను చూడకుండా, ఆ నీళ్ళల్లో కనిపించే ప్రతిబింబం కూడా చూడకుండా నేరుగా ఆకాశంలోకి చూసి సూర్యుడిని గుర్తిస్తాడు అని ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పాము ఆ రోజు? శరీరం అనే బకెట్లో ఉన్న నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్నటువంటి బ్రహ్మని యొక్క బింబ చైతన్యం నిజమవుతుందా? అవ్వదు. కాబట్టి బకెట్ అనే బాడీని పక్కన పెట్టి నీళ్లు అనే మనస్సును కూడా కింద పారబోసేసి చూశామంటే అక్కడ ప్రతిబింబమే లేదు. అప్పుడు ఈ పని చేసింది ఎవరు? శరీరాన్ని పక్కకి నెట్టి పెట్టింది ఎవరు? నెగెట్ చేసింది. మనస్సుని నెగెట్ చేసింది ఎవరు? మనస్సు, శరీరము, బుద్ధి, అహంకారాలు, ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ లేదు, కానీ నేను ఉన్నానుగా. అప్పుడు నన్ను నేను చూసుకుంటాను. ఆ నేను ఎవరు? నేను ఎంతటి వాడను? నా గొప్పతనం ఏమిటి అనేది చూస్తే ఆ విషయాలను ఇక్కడ స్వరూపం అంటే నా స్వరూపం అని అందరు వాళ్ళు ఇవి అర్థం చేసుకోవాలి. చాలా విస్తరించి చెప్తున్నారు ఇక్కడ. మొదటి శ్లోకంలోంచి చూసామంటే ఈ ఆత్మనైన నాకు కొన్ని పదాలను ఇక్కడ ఉపయోగించారా, ఒక్కొక్క పదాన్ని చెప్తూ అర్థాన్ని చెప్పేస్తాను. నేను ద్రష్టను అంటే సాక్షిగా ఉండి అన్నిటినీ చూస్తున్నాను. తర్వాత నేను అఖండ బోధము, ఉన్నాను అంటే చాలదు, జ్ఞానస్వరూపుడిగా ఉన్నాను.
బోధస్వరూపుడుగా ఉన్నాను. కాబట్టి అఖండ బోధం నేను, నా స్వరూపం. ఇది సర్వప్రకాశకం, సర్వప్రకాశం. తనను తాను ప్రకాశింపచేసుకుంటూ నేను నేనున్నాను, నేనున్నానేదే ఒక ప్రకాశం. నాకు తెలుస్తున్నదిగా, మిగిలినవన్నీ తెలుసుకుంటున్నాను. సర్వప్రకాశము, అసద్విలక్షణం. ఇక్కడ వరకు చెప్పాం మొదటి శ్లోకంలో. అంటే స్థూలము మరియు సూక్ష్మము అని అర్థం. స్థూలమైన వాటికి, సూక్ష్మమైన వాటికి. ఇక్కడ స్థూలమైనది ఏంటి? శరీరం. సూక్ష్మమైనవి ఏంటి? ప్రాణమనోబుద్ధులు. లేక మరొక అర్థం ఏం చెప్తారంటే మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ అని చెప్తాం. ఇది ఇంకొంచెం సమష్టి లెవెల్లో అర్థం చేసుకోవాలంటే పంచమహాభూతాలలో రెండు ఉన్నాయి. స్థూలము ఉన్నాయి, గ్రాసు ఉన్నాయి. జలము, నీళ్ళు స్థూలం. భూమి, నీళ్ళు స్థూలం. వాయువు, అగ్ని, ఆకాశం సూక్ష్మం. చూసారా? అప్పుడు సటిల్ అండ్ గ్రాస్. ఆ విధంగా. కానీ లేక మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అని చెప్పినాను, సరే. వ్యక్తమైంది, వ్యక్తమవ్వలేదు. ఈ రెండుటికి విలక్షణముగానే నేను ఉన్నాను. నేను సూక్ష్మము కాదు, స్థూలము కాదు. సద్విలక్షణం. కనిపించేదానికి, ఇంద్రియములకు గోచరము దానికి కాని దానికి కూడా మించి నేను వేరుగానే ఉన్నాను, విలక్షణంగా ఉన్నాను. ఏదో ఒక కాలంలో ఉన్నానా, ఒక చోట ఉన్నానా, ఒక దేశంలో అంటే కాదు. నిత్యము ఉన్నాను, నిత్యము ఉన్నాను. శరీరం నిత్యం ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మనిషి లేడు కదండి ఇప్పుడు. ఆ గురువు గారు లేరు, ఆ స్వాముల వారు లేరు. ఎవరు లోకంలో నిత్యం ఎక్కడున్నారు? శరీరాలు ఉండవు, నామరూపాలు ఉండవు, వస్తువులు విషయాలు ఉండవు. అవన్నీ మారిపోతూనే ఉంటాయి. అవన్నీ మారిపోతూనే ఉన్నాయి కాబట్టే వాటికి జగత్తు అన్నారు. జాయతి గచ్చతి. పుడుతుంది, వెళ్ళిపోతుంది, కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. విచ్ ఎవర్ కమ్స్ హ్యాస్ టు గో. కాబట్టి నిత్యం. మరి ఎవరు? అవి వస్తున్నా పోతున్నా కూడా శరీరానికి మార్పులు వస్తున్నాయి, వికారాలు వస్తున్నాయి, మనస్సుకి వికారాలు ఏర్పడుతున్నాయి, అన్ని సుఖదుఖాలు అన్నిటినీ నేను మాత్రం నిత్యం అట్లాగే ఉండి సాక్షిగా తెలుసుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడూ ఉన్నాను నేను. అందుకని శరీరం పోతే నేను ఉండనని భయపడకూడదు. అసలు శరీరానికి నాకు సంబంధమే లేదు. తత్కాలానికి ఏదో ఈ శరీరంలోంచి వ్యక్తమవుతున్నాను కాబట్టి ఇది నా సొంతమని అనుకోకూడదు. దీనికి నేను పరిమితమై ఉన్నానని కూడా అనుకోకూడదు. అందుకనే నేను పరిమితం లేనటువంటి విభువుని నేను. ఒక్కొక్క పదం తీసుకొని చెప్తున్నా. విశేషేణ భవతి విభు అంటే నేనే అన్ని శరీరాల మూలంగాను వ్యక్తమవుతున్నాను. అన్ని చర అచర, ప్రాణమున్న ప్రాణము లేని అన్నిటి యందు అంతటా ఒక నేనే ఉన్నాను, విభువుగా ఉన్నాను. విశేషేణ భవతి, విశిష్టం అంటే సత్రూపంగా, చిద్రూపంగా అంతటా అన్నీ నేనుగానే ఉన్నాను. కానీ ఆ పైన కనిపించే నామరూపాలు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి నేను లిమిటెడ్ కాదు. అందుకనే నేను సర్వగతంగా ఉన్నాను. నిత్యం అంటేనేమో కాలానికి అతీతంగా ఉన్నాను. సర్వగతం అంటే కూడా అనంతంగా అంత నేనే వ్యాపించి ఉన్నానంటే దేశానికి కూడా నేను అతీతంగా ఉన్నాను అర్థం. దేశ కాలములకు అతీతంగా ఉన్నాను. ఇవన్నీ చాలా ఒక్కొక్క పదాన్ని ఎంతో విచారణతోటి ధ్యానించాల్సినటువంటి పదాలండి. నేనేదో వేగంగా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అనుకో. ఇది చెయ్యాలి, హోంవర్క్ మనం చెయ్యాలి.
తర్వాత సుసూక్ష్మం. ఇది నేనే అయినప్పటికి కూడా చూడండి, మనం అంతటా వెతుకుతాం. దేవుడంటే అక్కడ వెతుకుతాం, ఆ పుస్తకంలో చూస్తాం, ఆ గుళ్ళోకి వెళ్తాం, ఇక్కడ అంటాం, అక్కడంటాం. కానీ ఎతగని ఒకే ఒక చోటు నా లోపల. అంతటా వేరే ఏదో చూస్తాం, బయటికి చూస్తాం. కాబట్టి ఇది సుసూక్ష్మం. ఇది జాగ్రత్తగా, ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది. కాబట్టి నేను అనేటువంటిది అర్థం కావట్లేదే అంత తేలిగ్గా, ఇంద్రియములకు గోచరం కావటం లేదు. కాబట్టి మనోబుద్ధులకు కూడా అర్థం కాకుండా అందకుండా ఉన్నది. కాబట్టి ఇది సుసూక్ష్మం. తర్వాత అంతర్బహి శూన్యం. నాకు బయట లోపల అనేటువంటి భేదములు ఏమైనా ఉన్నాయా? లేవు. నేను అనుకోని, కల్పించుకొని, లిమిటెడ్ నేను చేసుకొని ఈ శరీరంలో మాత్రమే నేనున్నాను, ఈ ఇంట్లో మాత్రమే నేనున్నానని భావిస్తున్నాను అంతే. ఆకాశం చూడండి, ఆకాశము, హాల్లో ఉన్న ఆకాశము, కుండలో ఉన్న ఆకాశము, లేక ఈ రూమ్లో ఉన్న ఆకాశము, మీ ఇంట్లో ఉన్న ఆకాశము, ఈ ఆకాశానికి లోపల బయట అనేటువంటిది ఏదైనా చెప్పేందుకు సబబుగా వీలవుతుందా? వీలవనే అవ్వదు. కాబట్టి అంతరము లేదు, బహిహి లేదు. ఈ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఈజ్ ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ ద మైండ్. నిద్రపోతున్నప్పుడు అండి, నువ్వు ఇంట్లో పడుకున్నావా, బయట పడుకున్నావా, ఎట్లాంటిది ఎవరికైనా తెలుస్తున్నదా? ఎందుకంటే నువ్వు అనంతంగా అయిపోయినావు, అనంతంలో ఒకటిగా ఉన్నావు. కాబట్టి అక్కడ మనస్సు లేదు, కాబట్టి ఆలోచనలు లేవు, కాబట్టి విక్షేపాలు లేవు. కాబట్టి నీకు తెలియట్లేదు. తెలియనంత మాత్రాన అదేదో ఉందని అనుకోకు. ఏం తెలియట్లేదంటే లేదు. అక్కడ లోపల బయట అనేటువంటి కాన్సెప్ట్ లేదు, టైం కాన్సెప్ట్ లేదు, దేశం కాన్సెప్ట్ లేదు, ఏ వస్తువులో లిమిటెడ్గా ఉన్న కాన్సెప్ట్ లేదు. దేశకాల వస్తు అతీతంగా ఉన్నాం నేను. ఆ తర్వాత అనన్యం. అందుకని నామరూప మాయా ప్రకృతి ప్రపంచమునకు అన్నిటికంటే నేను అన్యముగానే ఉన్నాను. అనన్యం అంటే నాకు మించి మరొకటి ఏది లేదు. అనన్యం, వేరే మరొకటి లేదు. ఇదే ఒకటే, ఈ ఆత్మ ఒక్కటే ఉన్నది. అందుకనే దేవుడు మాత్రమే ఉన్నాడు, ఆత్మ మాత్రమే ఉన్నది. ఒకే ఒక దేవుడు ఉన్నాడని చెప్పడం కూడా ప్రాబ్లం తప్పవుతుంది. దెర్ ఈజ్ ఓన్లీ గాడ్, నాట్ ఓన్లీ వన్ గాడ్. వన్ గాడ్, తర్వాత వన్ వరల్డ్, వన్ జీవ, ఇవన్నీ ఉన్నాయా? ఏమి లేవు. అనన్యం, అన్యం అనేదే లేనటువంటి ఆత్మను నేను. కాబట్టి అటువంటి ఆత్మనః నేను ఇవన్నీ నా గురించి అని చెప్పి తెలుసుకొని, తన నిజ స్వరూపమును బాగా తెలుసుకొని, ఈ ముముక్షువుడు ఏమి అవుతాడుట? వీడికి ఏంటి ఫలం? ఇప్పుడు ఏమైంది? పాపపుణ్యరహితుడవుతాడు. పాపపుణ్యరహితుడవుతాడు. అలాగే విశుద్ధుడైపోతాడు. ఈ పాపపుణ్యాలు లేకుండా పోవడం, కర్మ అనేది వీడికి సంబంధం లేకుండా అవడమే విశుద్ధుడు. తర్వాత జనన మరణాలలో నుంచి తప్పించుకుంటాడు. ఇంకా మరల ఇంకొక శరీరం పొంది అక్కడ మళ్ళీ ఏదో ఒక కుక్క నక్క జన్మ అనుభవించాల్సిన అవసరం లేకుండా ఇతడు విడిపించుకోబడ్డాడు, తప్పించుకున్నాడు. అటువంటి ఆ ఆత్మజ్ఞానిని ఏమంటారంటే అతడు శోకరహితుడు. ఇంక ఇప్పుడు శోకం ఎక్కడుంది? రెండు అనేది ఉంటే, ఏదైనా లిమిటెడ్ అయితేనే కదా, కొరత ఉంటే కదా శోకపడాలి. శోకరహితుడైపోయాడు. ఆ తర్వాత ఆనంద రమణుడై ఆనందాన్ని తన స్వరూపమే
చింతిస్తూ ఉన్నాడు కాబట్టి అతడు దేనికి ఎక్కడా భయపడడు. ఆ జ్ఞాని వలన ఎవ్వరికీ లోకంలో భయం ఉండదు. భగవద్గీతలో 12 అధ్యాయంలో ఇదే విషయాన్ని భగవంతుడు చెప్తాడు. ఎవరైతే లోకానికి డిస్టర్బెన్స్ కాడో, ఎవరికైతే లోకము డిస్టర్బెన్స్గా ఉండదో అటువంటి వాడు అసలు నిజమైన భక్తుడు, అతడే నాకు ఇష్టమైనటువంటి వాడు అంటున్నాడు. కాబట్టి అతని చేత ఎవరూ భయపడరు, అతనికి దేని చేతను భయము లేదు. మరొకటి చివరిగా చెప్తున్నాను విను. ఈ మార్గము తప్ప, ఈ జ్ఞానమును పొంది ఈ స్వరూపాన్ని గుర్తించి ఈ జ్ఞానము చేత తప్ప సంసారములో నుంచి ముక్తి అవుటకు, సంసార ముక్తికి మరొక మార్గము లేనే లేదు, లేనే లేదు, లేదు, లేదు. నా అన్య పంథా విద్యతేయ నాయ. అందుకని మనకు అంత అర్థమైందో లేదో, అంత అనుభవానికి వచ్చిందో లేదో పర్వాలేదు, కానీ ఈ మాటని మనం మిలియన్స్ అండ్ మిలియన్స్ డాలర్ వర్త్గా తీసుకొని మనం స్వీకరించామంటే మనకు అర్థమవుతుంది, సాధిస్తాము, మన అనుభవానికి వచ్చేస్తుంది, ముక్తిని పొందుతామండి. అందుకని మొదట శ్రద్ధతోటి యాక్సెప్ట్ చేయి ఈ మార్గం తప్ప. అందుకనే ఈవెన్ పురుష సూక్తంలో కూడా అదేదో ప్రార్థనలాగున్నా కూడా నాణ్య పంథా విద్యతేయ నాయ అని చెప్పి ఆ పరమపురుషుడిని బ్రహ్మమును తెలుసుకొనుటకు, ఆ బ్రహ్మమును నేనే అని తెలుసుకునే ఈ జ్ఞానమును పొందుట తప్ప నీ శోకమోహ భయాలకు విడుదల లేదు, మందు లేదు, పరిష్కారం లేదు అని చెప్పారు. ఇప్పుడు నేను 3 శ్లోకాల అర్థాన్ని మీకు చెప్పేశాను. ఇలా చెప్పిన తర్వాత 223వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, చదువుతాను. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏనాద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధైః. ఇప్పుడు ఆ పై శ్లోకంలో చివరిగా చెప్పిన ఆ వాక్యాన్ని, ఇది తప్ప వేరే ఇంకొక మార్గం లేదు బాబు, నువ్వు అక్కడ ఇక్కడ వెతికి పరిగెట్టకు అనవసరంగా అని చెప్పి ఇప్పుడు ఈ బ్రహ్మ ఆత్మ ఐక్య బోధము చేత బ్రహ్మను వేరు, ఆత్మనైన నేను వేరు, లేక ఈశ్వరుడు వేరు, జీవుడు వేరనే జీవ ఈశ్వర భేదం అది లేకుండా ఎప్పుడైతే వీళ్ళు గుర్తించారో జ్ఞానులైపోయినారు. ఇప్పుడు ఆ వివేకులు జ్ఞానులైన వాళ్ళు అద్వితీయమైన రెండోదనేది లేని ఆ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం అన్ని గుణాలకు అతీత ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం అనే విధంగా వీళ్ళ బ్రహ్మానందాన్ని తన స్వరూపమే ఆనందమని గుర్తించేశారు. అప్పుడు మరలా చెప్తున్నాను, ఈ జ్ఞానమే భవబంధ మోక్షమునకు కారణం తప్ప మరొకటి ఏది లేదు. ఈ అద్వితీయ ఆనందము తప్ప మరొకటి భవభోక్షమోక్షస్య కారణం ఇదే. ఇంక వేరే దేనికి నువ్వు ఆశ్రయించకు, దేనిని నమ్మకు. ఇది నమ్మి ఎవరు చెడిపోరు. మిగతావి ఏది నువ్వు అది అని చెప్పి పరిగెట్టినా అక్కడ నీకు పరిపూర్ణమైనటువంటి పరిష్కారము ఫలము దొరకదు. అలా చెప్పిన తర్వాత 223లో 224వ శ్లోకంలో
బ్రహ్మభూతస్తు సంసృత్యై విద్వానావర్తతే పునః విజ్ఞాతవ్యమతః సమ్యక్ బ్రహ్మా భిన్నత్వమాత్మనః. అదే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ నేను అక్కడ ఇంక వీడికి జన్మ ఉండదు, మరలా ఇంకొక శరీరంలోకి ప్రవేశించడు, ఈ సంసార చక్రంలో ఇలా చిక్కుకొని తిరగడని చెప్పానే, అదే సత్యం. ఇప్పుడు బ్రహ్మభూతహతు బ్రహ్మభూతుడైనాడంటే ఇతడు, అంటే తాను బ్రహ్మమని తెలుసుకుంటే ఆ తర్వాత ఇంకా మరలా ఈ విద్వాన్, ఈ జ్ఞాని పునః న ఆవర్తతే సంసృత్యై, ఈ సంసార చక్రంలోకి మరలా తిరిగి పడిపోయి ఈ సుడిగుండాల్లో మరొక జన్మ, శరీరం, జన్మ మరణం, జన్మ కర్మ, జన్మ మరణం. అందుకని ఈ చావు పుట్టుకుల జనన మరణ భయ శోక విదూరం అవుతాడు. కాబట్టి అందువలన ఓ శిష్యుడా, ఓ ముముక్షుడా, ఓ సాధకుడా విజ్ఞాతవ్యం, కరెక్ట్గా సమ్యక్ విజ్ఞాతవ్యం, కరెక్ట్గా బాగా అర్థమయ్యేంత వరకు, గ్రహించేంత వరకు, నీ సొంతమయ్యేంత వరకు ఈ విషయం, ఈ విద్య బ్రహ్మ అభిన్నం ఆత్మానమని నువ్వు గ్రహించు. బ్రహ్మ కంటే ఈ ఆత్మ వేరే కాదు, ఏది లేదు, ఈ బ్రహ్మమును నేనే, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమేవాహమస్మి, బ్రహ్మైవాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాం జుహూమి స్వాహ అని అఘమర్షణ మంత్రం అని ఈ సంధ్యావందనంలోనే యాడ్ చేసి పెట్టారు. విజ్ఞాతవ్యం, ఇది తెలుసుకోవాలి. ఈ బ్రహ్మభూత అనే పదం భగవద్గీత చివరిలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో ఉపయోగిస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ జ్ఞానుడు, పరాభక్తితోటి కూడినటువంటి జ్ఞాని బ్రహ్మభూతుడైపోయాడు. తాను బ్రహ్మం, సర్వం తానే బ్రహ్మభూతుడై. ఇంకా ఇక్కడ మరి బ్రహ్మభూతుడైపోతే ఏంటి, చచ్చిపోయాడని అర్థం, సమాధి అయినాడనా? వీడికి ఇంకా శరీరం ఉందనుకో జ్ఞానికి, ప్రసన్నాత్మ, ప్రశాంతుడిగా, శాంతి స్వరూపుడిగా, అలా శాంతి రూపమాగానే అతడు ఇంకా ఎంతకాలం ఈ శరీరం, ప్రకృతి, మాయకు, ప్రారంధానికి సంబంధించి ఉండాలో అంతవరకు ఉంటాడు. అప్పుడు ఎట్లా ఉంటాడు? ప్రసన్నాత్ముడుగా ఉంటాడు, ప్రసన్నవదడు. దేని గురించి దుఃఖించడు, శోచపడడు, నా శోచతి. అలాగే దేని గురించి ఆశపడడు. శరీరాన్ని నడవటానికి జీవనయాత్ర మాత్రము, దానికోసం ఏం కావాలో అంత తిండి, అంత బట్ట, అంత నీడ, అంతే. ఇంక అంతకంటే ఎక్కువ ఏమి ఇతడికి మనసులో చింతించి, దుఃఖించి, తాపత్రయపడి పరిగెట్టాల్సిన ఇంకా విషయమే ఉండదు. అట్లా స్థిరుడైపోతాడు. ఆ తర్వాత మరి ఇంకా లోకంలో ఇతరులతోటి ఎట్లా ప్రవర్తిస్తాడు? చుట్టూ ఉండే జనాలతోటి సర్వభూతహితే రతాః. ఓకే, సర్వేషు భూతేషు, అన్ని జీవరాశులను సమంగా బ్రహ్మముగానే చూస్తాడు, ప్రేమతో చూస్తాడు, కరుణతోటి, దయతోటి ఉంటాడు. అందుకని అతడి వలన ఎంతో ప్రకృతిలో సర్వ జీవరాశులకు అందరికీ ప్రయోజనం ఏర్పడుతుంది ఒక జ్ఞాని వలన. అప్పుడు అతడు ఇంకా పరాం మద్భక్తిం,
ఇంకా అతడికి ఆ భక్తిలో పరాకాష్ట, జ్ఞానంలో పరాకాష్ట అయిపోయాడు. నేను అతడు అనేది లేదు. మద్భక్తిం పరాం మద్భక్తిం లభతే అని చెప్పి భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు అక్కడ, ప్రామిస్. సరే, అందుకని ఇదే మార్గం, జ్ఞానమే శరణం. ఆ తర్వాత 225వ శ్లోకంలో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతః సిద్ధం నిత్యానందైకరసం ప్రత్యగ్భిన్నం నిరంతరం జయతే. ఇవ్వడవు సేపు 222లో నుంచి ఆత్మ ఆత్మ బ్రహ్మ బ్రహ్మ, అది నువ్వే అది నువ్వే అని ఎన్నో చెప్పాను. ఇప్పుడు పదాలు మాటలు ఇది మొత్తం అట్లా క్రోడీకరించి సంక్షిప్తముగా అట్లా మహావాక్యంగా చెప్పాలంటే నీకు తైత్తిరీయ ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తు చెప్పే ఆ మహావాక్యాన్ని నీకు ఇక్కడ చెప్తాను, విను. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అక్కడ తైత్తిరీయంలో, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ శోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అని చెప్పి చక్కగా మహావాక్యం చెప్పబడింది అక్కడ. నేనెవరును? ఇప్పుడు నా బయోడేటా ఏంటి? సత్యం నేను, జ్ఞానం నేను, అనంతం నేను. అనంతమన్నా ఆనందమన్నా రెండు ఒకటే. అటువంటి అందుకని బ్రహ్మమును నేను, విశుద్ధమైన వాడను నేను. చూడండి, ఈ పదాలు మళ్ళీ మళ్ళీ అవే చెప్తున్నారు. విశేషణీయంగా శుద్ధం అంటే ఏంటి? నాకు ఈ మనసుకు సంబంధించిన కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు, శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి జరామరణాలు, బుద్ధికి సంబంధించినటువంటి వేరే లోపాలు, ప్రాణమయ కోశానికి చెందినటువంటి ఆకలి దప్పికలు, ఇవన్నీ నాకు కావు. ఇవి అవన్నీ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి. కాబట్టి ఇవి లేవు. కాబట్టి ఆ తర్వాత నేను శరీరం కాదన్నప్పుడు ఇంకా దీని కర్మలకు నాకు సంబంధం లేదు, కర్మకు నాకు సంబంధం లేదు. కాబట్టి పుణ్యపాపాలకు నాకు సంబంధం లేదు. కాబట్టి నేను రియల్లీ ప్యూర్, క్రిస్టల్ క్లియర్, 24 క్యారెట్ గోల్డ్ లైక్. అందువలన ఇది ద టాప్ మోస్ట్, పరం, అల్టిమేట్, పరం, ఫైనల్, పరం పరం. ఇది స్వతసిద్ధముగా ఉన్నదే. నేను అదిగానే ఉన్నాను. ఇప్పుడు చెప్పాను కదా పోయిన క్లాస్లో, మీకు ఇప్పుడు అర్థమైనా కాకపోయినా బ్రహ్మజ్ఞానం వచ్చిందా లేదా నాకు, అది అయినా లేకపోయినా కూడా మనం బ్రహ్మస్వరూపులమే. మనకు తెలియకపోయినా మనం బ్రహ్మస్వరూపులమే. చూడండి, వజ్రం ఏదో కారణంగా భూమిలో మట్టిలో పడి మట్టితోటి కలిసి ఆ రాళ్లలో మట్టిలో అక్కడ ఉంది. పైన మట్టి ఉన్నాను, కొంచెం అట్లా బురద ఉన్నాను, మురికి ఉన్నాను, చుట్టూ మట్టి ఉన్నాను, రాళ్ళు ఉన్నాను. ఆ వజ్రం వజ్రమే కదండి, అవునా కదా? అట్లాగే ఇక్కడ ఈ శుద్ధమైన బ్రహ్మమైన నా చుట్టూ ఇవేవో అన్నీ ఉన్నాయని చెప్పి ఒక కల్పన మాత్రమే. కాబట్టి వీటిని తొలగించామంటే, నెగెట్ చేశామంటే, ఆ నీళ్ల మీద ఉన్న పాచి చెట్టునట్లా కదిలిస్తే నీళ్లు కనపడతాయని చెప్పి ఉదాహరణ ఇచ్చారు కదా. అలాగా ఇది స్వతసిద్ధం. స్వతసిద్ధం ఇది ఎక్కడి నుంచో ఇప్పుడు తెచ్చామా బ్రహ్మమును? లేదు. ఏదైనా తయారు చేశామా? లేదు. ఏదైనా దాంట్లో మార్పులు చేశామా? లేదు. లేక ఏదైనా దాన్ని కొంచెం కడిగి నీళ్లు పోసి ఏదైనా చేసి ఈ బ్రహ్మమును మనం పొందామా, చేశామా? కాదు. ఇప్పుడు నేను చెప్పిన వీటికి సంస్కృతంలో 4 పదాలు చెప్తారు. స్వతసిద్ధం అంటే చెప్తున్నాను, ఇట్ ఈజ్
బై ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ సిద్ధం అంటే రెడీ, అది ఉంది అట్లా. అందువల్ల నా ఆప్యం, ఇది ఎక్కడి నుంచో తీసుకురాబడలేదు. నా కార్యం, ఏదో కార్యం చేసి యజ్ఞం చేసాం, యాగం చేసాం, అట్లా తెచ్చింది కాదు. నా వికార్యం, సరే దీంట్లో ఏదైనా వికారాన్ని తీసుకొద్దాం కొంచెం అని చెప్పేసి ఏదైనా చేసామా, దాన్ని ఉడకబెట్టామా, వండామా, ఏదైనా చేయాలా. నా సంస్కార్యం, ఈ మనుషుడికి సంస్కారాలు చేస్తేనే వీడు కొంచెం 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 శుద్ధుడవుతాడు. అందుకని పుట్టినప్పటి నుంచి మనకందరికీ షోడశ సంస్కారాలు, అన్ని సంస్కారాలు చూసామంటే 64 ఉన్నాయిట. ఎప్పుడు శ్రీమంతం సంస్కారం నుంచి ప్రారంభించి చూస్తే వీడికి అంత్యేష్టి వరకు పుంసవనం సంస్కారం నుంచి అక్కడ దాకా అన్ని సంస్కారాలంటే. కానీ ఇట్లాంటివైనా బ్రహ్మముకా ఇవన్నీ? బ్రహ్మమునకు ఇవేవీ లేవు. నా సంస్కార్యం ఆల్సో. కాబట్టి ఇది స్వతసిద్ధం, అది అట్లా ఉన్నది, ఎప్పుడు అట్లాగే ఉంది. అందుకని నువ్వు తెలుసుకోవాలంతే. నువ్వు అది, నేను అది అని తెలుసుకోవాలి. ఐ యామ్ దట్, ఐ యామ్ దట్. ఐ యామ్ దట్కి పేరే అహం బ్రహ్మాస్మి అని చెప్పి, ఇది నిత్య ఆనంద ఏకరసం, ప్రత్యక్ భిన్నం, ఇది నాకంటే వేరుగా ఏమీ లేదు, ఇదే నిరంతరం జయతి, గర్జిస్తున్నది. నేను నేను జగర్జ. జయతి అంటే జయిస్తుంది, అంటే ఇది ఉన్నది ఇదే. కాబట్టి ఎప్పుడు ఇది విక్టోరియస్సే. అందుకని ఇక్కడ నేను రాజతి, ఆత్మ బ్రహ్మ స్వరూప స్వయమేవ రాజతి, స్వయమేవ. ఎవ్వరూ నాకు బిరుదులు ఇవ్వక్కర్లేదు, నన్ను పొగడక్కర్లేదు, నాకు ఏ టైటిల్స్ ఇవ్వక్కర్లేదు. నేనే నాకు నేనే స్వరాట్. స్వరాట్ ఈ పదం కూడా ఉపనిషత్తులో ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం, ఆ నారాయణ సూక్తంలో స్వరాట్ అని చెప్పి పదం వస్తుంది. స్వరాట్ స్వయమేవ ప్రకాశిస్తున్నాడు రాజు. రాజతి అని చెప్పిన తర్వాత ఈ సత్యం, జ్ఞానం, అనంతం అనే పదాలను నేను అంత లోతుగా వివరించలేదు. వేదాంతంలో ఇవన్నీ చెప్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ. సత్యం అంటే 3 కాలాలకు బాధింపు లేకుండా, అసలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేదాన్ని. త్రికాల అబాధితం తత్ సత్యం అంటారు. తర్వాత అది జ్ఞానస్వరూపం. జ్ఞానం, ఇక్కడ జ్ఞానం అంటే ఆ పుస్తక జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం కాదండి. ఈ ప్రపంచం మొత్తం ఇంద్రియ జ్ఞానం, మనోజ్ఞానం, బుద్ధి జ్ఞానం. కానీ ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ పనిచేయడానికి ఎక్కడి నుంచి ఆ చైతన్యం, శక్తి వస్తున్నది? అది నేను. ఆ విధంగా చూస్తే నేను జ్ఞానస్వరూపుడని. అందుకని లోకంలో ఏదో ఈ లిమిటెడ్ మైండ్, సెన్సెస్కి అది నాకు తెలియదు అనేది జ్ఞానంగా తీసుకోకూడదు, అది అజ్ఞానంగా తీసుకోకూడదు. అందుకనే జ్ఞాన అజ్ఞానాల రెండిటికి అతీతం ఇది, సదసద్విలక్షణం అని చెప్పినట్లు. ఏ జ్ఞానం అజ్ఞానం? నాకు ఇది తెలుసు, ఇది తెలియదు. తెలుసు అనేది తెలుస్తున్నది, తెలియదనేది కూడా తెలుసుకుంటున్నటువంటి, అందుకని దీన్ని విజ్ఞానం అంటారు, విశేషేణ జ్ఞానం. మిగతావన్నీ కూడా అవేంటి? తత్కాలమునకు తెలుస్తూ పోతుండే జ్ఞానాలు. కానీ కామన్ డినామినేటర్, అర్థమైందా? ఇప్పుడు ఇది క్లిప్పు తెలిసింది, క్లిప్పు జ్ఞానం. తర్వాత ఇది హ్యాండ్ కర్చీఫ్ జ్ఞానం, ఇది సెల్ ఫోన్ జ్ఞానం. కానీ
అది మారిందిగా, మారుతున్నాయిగా. వస్తువులు మారుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, నాశనం అయిపోతుంటాయి. కానీ వీటన్నిటినీ తెలుసుకుంటున్న జ్ఞానం ఏంటది? అందుకని సామాన్య జ్ఞానం ఈజ్ మేను. ఈ విశేషణ జ్ఞానం అనేటువంటిది బుద్ధి వలన తెలుస్తున్నది. కానీ బుద్ధికే అసలు ప్రకాశం ఇస్తున్నదే నేను. అందుకని ఆ నేను ఎప్పుడు అట్లాగే రిటైన్ చేసుకొని నేనుగానే ఉండాలి. నువ్వుగానే ఉన్నావంటే నీకు ఇంకా ఏ దుఃఖాలు, బాధలు, భయాలు ఏమీ ఉండవు. అలా చెప్పి ఈ ఒక్కటే అన్నిటిగా కనిపిస్తున్నది, ఆ ఒక్కటి తప్ప మరొకటి ఏమి లేదన్నారే, ఆ అబ్సల్యూట్ అదే అన్ని ఎవేవోగా మేనిఫెస్టేషన్ అయినట్లు, మేనిఫెస్టేషన్ అన్నీ దాని మీద కేవలం ఉన్నట్లు తోస్తున్నాయి. దాన్ని ప్రొజెక్షన్ అంటారు. అందుకని ఇప్పుడు అన్ని మేనిఫెస్టేషన్స్కి సామాన్య కారణంగా ఉన్నదేమిటి అది చెప్తాను. అదే నువ్వే చెప్పాను, నీకు ఇంకా లోతుగా వివరిస్తానని చెప్పి 226లో నుంచి 236 వరకు 12 శ్లోకాలు ఇదంతా చెప్పబోతున్నారు. ఇప్పుడు 226 చదువుతాను. సదిదం పరమాద్వైతం స్వస్మాద్ అన్యస్య వస్తునః అభావాత్ నహి అన్యదస్తి కించిత్ సమ్యక్ పరమార్థతత్వబోధ దశాయాం. ఏం చెప్తున్నారంటే, ఈ పరమార్థతత్వం, పారమార్థిక సత్యం అంటారు. ఈ పారమార్థిక సత్యమైన పరమార్థతత్వమును తెలుసుకున్న ఆ దశలో అంటే ఏంటది? సర్వం బ్రహ్మమయం ఏకమేవా అద్వితీయం అని చెప్పి నిరూపణ చేసేందుకు ఈ సత్ పరమ అద్వైతం, ఇది తప్ప మరొకటి ఏది లేదు. ఈ మరొకటి ఏదో ఉన్నది అనే భావన ఉందంటే దాన్ని ఏమంటారంటే ద్వైతం అంటారు. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ద్వితీయాద్వై భయం భవతి. రెండోది అనేది అన్నావంటేనే భయం. అక్కడ ఏదైనా కానీ అది, ఈవెన్ ఈశ్వరుడు, దేవుడు వేరు, దేవుడున్నాడు, నేను ఉన్నాను, భయం ఉంటూనే ఉంటుంది. దేవుణ్ణి చూసినా కూడా అండి, అవునండి, మనందరికీ అదే కదండి. దేవుడు అంటే భయం. ఆయన కళ్ళు గుచ్చుతాడు, చెవులు గుచ్చుతాడు, కళ్ళు పొడుస్తాడు. అందుకని భయం 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 చూసారా? అందుకని ఈశ్వరుడు దేవుడి పేరుతో కూడా దేవుడు అంటే భయం ఉండద్దండి అంటావు. అదేంటి ఎల్కేజీ లెవెల్. దేవుడు అంటే భయపడటానికి ఆ దేవుడు అక్కడ. ఆయన ఏంటి మింగేస్తాడా, నిన్ను చంపేస్తాడా? మరెందుకు భయం? ఆయన ఏమంటున్నాడు, నేను నీ లోపలే కూర్చొని ఉన్నాను, నేను ఒకటేని ఆయన అంటుంటే, నువ్వు ఆయన్ని బయటనే పెట్టి అక్కడ పెట్టి తాళాలు వేసేసి నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి ఆయన లోపల పెడతా. నేను కావాల్సినప్పుడు వస్తాను, తాళం తీస్తాను, నీకు అవి ఇవి చేస్తాను. ఇవన్నీ ప్రిలిమినరీ భక్తి లెవెల్సే, తప్పని చెప్పట్లేదు అవన్నీ. కానీ ఎంతకాలం ఇలాగే భయంతో భక్తి చేస్తావు? భయపడేవాడు భక్తుడు కాదని చెప్పాం కదా. బేరం ఆడేవాడు భక్తుడు కాదు, భయపడేవాడు భక్తుడు కాదు. అందుకని ఈ బ్రహ్మజ్ఞానం ఇది తప్ప మరొకటి, అంటే బ్రహ్మము తప్ప రెండవది అనేది కొంచెం కూడా లేదు. కించిదపి నాస్తి. ఈ జ్ఞాని దృష్టిలో ఆ పరమార్థ బోధ, క్లియర్ అండర్స్టాండింగ్ అండి. పరమాత్మ బోధ అంటే అది ఎప్పుడు ఏర్పడుతుంది?
అది ఏర్పడేటువంటి ఏమిటంటే ఏం లేదు, ఇంటలెక్చువల్ క్లియర్ కగ్నిషన్ కరెక్ట్గా క్లియర్ నాకు అర్థమైపోయింది. అంతే, ఇంకా ఏమైనా చేయాలండి మళ్ళీ? ఇంకేం చేయాలా? ఏం చేయదు, సరిగ్గా అర్థం చేసుకో అంతే. అర్థం చేసుకోవటమే తెలుసుకోవటం, తెలుసుకోవటమే సాధించటం. తెలుసుకోవటం అనేటువంటిది ఎక్కడ బుద్ధిలో కదండి చేస్తాం. ఇంత చెప్పిన తర్వాత కూడా అంత బాగానే ఉందండి, మీరు చెప్పేదంతా అర్థమైంది. నేను బ్రహ్మమని అంటున్నారు, బ్రహ్మమే సర్వ అంతటా ఉన్నదంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. దాన్ని ఎట్లా తెలుసుకుండేది? అర్థమైంది కానీ ఎలా తెలుసుకుండేది అంటాడు. అదేంటి తెలుసుకుండేది? ఇంకా అర్థమైందంటే మళ్ళీ ఇంక తెలుసుకుంటానికి ఏం చేయాలి? ఏముంటుంది? ఇప్పుడు చేయి చూపించి అది ఆకాశంలో అక్కడ ఉంది చూడు, అది సూర్యుడు అని చూపిస్తే ఇంకా నువ్వు అర్థమైంది అది సూర్యుడా? ఎలా తెలుసుకోవాలంటే ఇంకా అదేంటిరా, అది సూర్యుడు అంటే అంతే, సూర్యుడు అంతే. తెలుసుకున్నావు, నీకు అర్థమైంది, తెలిసేసుకున్నావు. అలాగే నువ్వు బ్రహ్మము, తత్వమసి, యు ఆర్ దట్ బ్రహ్మమని గురువు శాస్త్రం చూపించి ఇట్లా నిర్ణయించి చెప్తున్నప్పుడు ఇంక గుర్తించడం అంతే, ఒప్పేసుకోవడమే, ఏ సందేహం లేకుండా. అపరోక్ష జ్ఞానం నాకే ప్రత్యక్షముగా. అందుకని ఇంక మళ్ళీ ఏం చెయ్యాలి అన్నావంటే నువ్వు మళ్ళీ దిగజారిపోతున్నావు. ఏం చెయ్యొద్దు, ఏమి చేయొద్దు, ఊరికినే ఉండు. అందుకని ఈ చేయటం అంటే ఏంటంటే బికమింగ్. ఈ బికమింగ్ అంటేనే సంసారానికి సంస్కృతంలో భవ భూధాతు, బికమింగ్. భూ అంటే టు బీ అని, భవం బికమింగ్. డోంట్ బికమ్ ఎనీథింగ్, ఏది అవ్వద్దు. ఏమయ్యాలి? జస్ట్ బీ, ఉండు, నువ్వుగా ఉండు అంతే. ఇది ఈ మనస్సుకి నచ్చదు. అదేంటి అట్లా ఊరికని ఉండమంటారు, మౌనంగా అంటారు, ఏమి చేయొద్దు అంటారంటే అర్థం నేనేమి లేచి వండుకోవద్దా, తినద్దా, అది చెప్పలేదు. వేరే ఏదో చేస్తే నేను బ్రహ్మముని అవుతాను, ఏదేదో అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తే, అది చేస్తే, తలకిందులుగా నిలబడి తపస్సు చేస్తే ఏమీ కాదండి. ఇది అర్థం చేసుకోవాలి. మీరు రామాయణం చదివినా, భాగవతం, భారతం ఎక్కడ చూసినా కూడా లోపల చెప్పే విషయం ఇదే. కూలంకషంగా వినము, చెప్పరు, అర్థం చేసుకో. అందుకని ఇంకా తంటాలు పడుతూనే ఉంటాం. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఆధ్యాత్మికం అనేటువంటిది ఆశ ఉంటుంది, తెలుసుకోవాలి ఆత్మని. ఇదే కదా తెలుసుకో, చెప్పాంగా, ఇది ఒప్పుకో అంతే. అందుకని మనస్సుని పరిగెట్టనీవకు, దాని వెనక దీని వెనక, ఎంతకి దాన్ని అట్లాగా నీ స్వరూపమునందే నిలపడం చేస్తావో అంత చక్కగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? పరమాత్మ ఐక్యం, బ్రహ్మ పరమార్థతత్వబోధం అని చెప్పి ఈ అద్వైతమైన నన్ను నేను గుర్తించుకుంటా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత 227వ శ్లోకంలో అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ముఖ్యంగా ఏంటంటే వస్తునః అభావాత్, ఇంకొకటి అనేది లేదు. ఈ భావాన్ని తొలగించే మనసులో నుంచి దేర్ ఈజ్ సంథింగ్స్ అదర్ దాన్ మీ, దేర్ ఈజ్ సెకండ్ అన్నామంటే. అందుకనే ఇంకొక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అభయే భయదర్శిన. ఈ అజ్ఞానులు, మూర్ఖులు వీళ్ళేంటంటే భయం లేని దాంట్లో భయాన్ని చూస్తారు. ఇదేంటి, ఈ నేను బ్రహ్మమునా, అంతా నేనేనా, దేవుడు నేను ఒకటేనా, ఈశ్వరుడు నేను ఒకటేనా, లేదంటే భయంగా ఉంది.
అరే అభయే భయదర్శిన, వీళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు, అవివేకులు. అభయమైనటువంటి నీ స్వరూపంలో ఎందుకు భయాన్ని చూస్తున్నావు? అజ్ఞానం. ఇప్పుడు దాన్ని తొలగించుకో. 227లో ఏదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మ ఏవ ప్రత్యస్థాశేషభావనాదోషం. ఓకే, ఇది శ్లోకంలో వచ్చేలాగా లేదు. యదిదం సకలం విశ్వం, ఈ మొత్తం విశ్వం నామరూపం, అజ్ఞానాత్ ప్రతీతం, ఇదం సర్వం సకలం నామరూపం విశ్వం. అజ్ఞానము చేత ఈ ఇంత పెద్ద ప్రపంచం, యూనివర్స్ అని 14 లోకాలు ఉన్నాయని ఆ పురాణాలు చెప్తే అవి అని ఊహించుకుంటూ చూసుకుంటూ వాటిని పైకి 7 లోకాలన్నారు, కిందకి 7 లోకాలన్నారు. అన్నీ కూడా ఎక్కడ ఇవి కేవలం ప్రతీతం, ఏదని నీకు ఉన్నట్లుగా ఇంద్రియాలకి అనిపిస్తున్నదో, నువ్వు చూడని వాటిని గురించి కూడా నువ్వేదో భావిస్తున్నావో, అంటే కథలో చెప్పారు కదా అని, ఇదంతా కూడా అజ్ఞానము చేత. ఇదంతా ఈ నానా, అనేకము, ఎన్నో అనేటువంటిది మల్టిప్లిసిటీ, డైవర్సిటీ ఈజ్ బికాజ్ ఆఫ్ ది అజ్ఞానం. కానీ ఎప్పుడైతే నీకు ఆ అజ్ఞానాన్ని తొలగించేస్తావో, ఈ అనేకమనే వాటిని చూస్తున్నప్పటికీ కూడా సీయింగ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకతామే ఏకత, అదే బ్రహ్మజ్ఞానకి విశేషత. జంటలకి ఈ శ్లోకాన్ని వేరే చెప్తుంటారు. ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు, నేను చిన్నప్పుడున్న అనేకతామి ఏకత భారత్కి విశేషత అని ఆ విద్యార్థి పరిషత్తులో అక్కడ స్లోగన్. ఇప్పుడు అది ఇంకా సరిగ్గా అర్థమైందనుకోండి. అనేకతామే ఏకత బ్రహ్మజ్ఞానక విశేషత. బ్రహ్మజ్ఞానం వస్తే ప్రత్యస్థ శేష భావన దోషం. ఎప్పుడైతే అశేషం, ఎన్నో ఉన్నాయండి. శాస్త్రాలు చూడండి ఎన్ని ఉన్నాయి, మతాలు చూడండి ఎన్ని ఉన్నాయి, దేవుడు చూడండి ఎంతమంది ఉన్నారు. నువ్వు అవన్నీ చూసి భ్రమించకు. అవన్నీ చిన్నపిల్లలకి ఎల్కేజీ లాగా అనేక రకాల ఆట వస్తువులు ఇచ్చినట్లుగా అవన్నీ ఎంతకాలం వాటితోనే ఆడుకుంటాడు? పెద్దవాడు అవ్వాలిగా, పెరగాలిగా, కాలేజీకి పోవాలిగా, అవే ఆడుకుంటుంటాడు. అట్లాగే నువ్వు కూడా ఇవి అనేకమని చెప్పారు. మరి మన మతంలోనే ఇక్కడ అనేక దేవతలు ఉన్నారు, వేదంలోనే చెప్పారు. అందుకని అట్లా టక్కని కంక్లూషన్కి రాకు. వేదం అవన్నీ ఎందుకు చెప్పిందంటే, మొదట ఇదిగో బాబు, నువ్వు ముఖ్యంలో ధర్మ మార్గంలో ఉండు, బుద్ధిమంతుడికి ఉంటావా, దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆస్థితిగా ఉండు, ఇది చేసావంటే నీకు లడ్డు దొరుకుతుంది. అమ్మ హోంవర్క్ చేయమని పిల్లవాడికి చాక్లెట్ చూపించి ఇవ్వదు, పెడుతుంది. నువ్వు హోంవర్క్ మొదట ఫినిష్ చేసే నేను చాక్లెట్ ఇస్తాను అని. అట్లా అంతే. ఈ లాలీపాప్ ఆశ చూపించినట్లే. అందుకని ఇవి ఆ తర్వాత మరి అదే వేదం, అదే శాస్త్రమే కదా. పై స్టెప్కి వచ్చి ఇప్పుడు వేదాంతం అనేది ఉంది. అసలు దీనికోసమే నిన్ను ప్రిపేర్ చేయటానికి నేను అవన్నీ చూపించాను, ఇచ్చాను, చెప్పాను. కాబట్టి అవన్నీ నిజం అనుకోకు అని శాస్త్రమే చెప్తున్నది. నువ్వు విన్నావది? అంతవరకు వినటానికి మనకు ఓపిక లేదు. అంతవరకు కొంచెం లోతుగా చెప్పటానికి చెప్పేవాళ్ళు కావాలి,
వాళ్ళు ధైర్యంగా చెప్పాలి. ఇట్లా చెప్తే ఎవరంటే వింటారు, ఎంతమంది అండి చూస్తారు అని అనుకుంటే వాళ్ళు చెప్పగలరా? ఇప్పుడు నేను ఇట్లా ఇదే చెప్పాను ఇట్లా అంటుంటే ఎవరండి యూట్యూబ్లో మీరందరూ వింటారు? వినకపోతే పోనీ నాకేంటి. ఇది నా కోసం నేను చెప్పుకుంటున్నాను. నేను చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మా గురువుగారి దగ్గర నుంచి. నీకు కావాలంటే విను, లేకపోతే నువ్వు కూడా వదిలేసేయి. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పారు ఇప్పుడు? కాబట్టి ఆ దోషమంతా పోయిందంటే నీకు ఇంకా అంత బ్రహ్మ ఏవ, బ్రహ్మ ఏవ, బ్రహ్మ మాత్రం ఉంది, ఏకమేవ. ఆ ఏవ అనే పదం ఓన్లీ అని అర్థం. వెరీ ఇంపార్టెంట్. అలా చెప్పి ఆ తర్వాత 228లో మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభః కుతో మృషా కల్పితనామమాత్రః. మళ్ళీ ఉదాహరణ ఇచ్చి లాజిక్ యుక్తికి వస్తున్నారు. చూడు నీ అనుభవంలోనే. ఇప్పుడు మృత్ కార్యం, మట్టి యొక్క ఒక చిన్న వికారము వలన దాని వలన ఏర్పడి కనపడుతున్న ఈ మట్టి కుండ, ఈ మట్టి కంటే వేరుగా ఉందా? న భిన్న కుంభ అస్తి. కుండ అనేటువంటిది ఈ మట్టి కాకుండా వేరుగా ఉన్నదా? అసలు నిజంగా చెప్పాలంటే సర్వత్రతో మృత్స్వరూపాత్. అది ఎప్పుడు ఈ కుండనే నామరూపం తయారవడానికి ముందు కూడా మట్టే, తయారైన తర్వాత కూడా మట్టే. ఈ నామరూపాన్ని పగలగొట్టేసి దీన్ని అట్లా మళ్ళీ పొడి పొడి చేసినా అది మట్టే. కాబట్టి సర్వత్ర ఎప్పుడూ ఉన్నది ఏంటి అసలు? మట్టే కదా. మరి ఇది గుర్తించకుండా, దీనికి ముఖ్యత్వం ఇవ్వకుండా నువ్వు ఆ నామరూపమైన కుండకే ముఖ్యత్వం ఇస్తే కుంభరూపం అనేటువంటిది అసలు సపరేట్గా ఉందా? చూడు. ఏంటి సార్ మీరు బాగా కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారా లేదా? కుండ చేతిలో పెట్టుకుని కుండ లేదంటున్నారేంటి? అవును, కుండ లేదు, కుండే లేదు. మరి ఏముంది? మట్టి మాత్రమే ఉంది, మట్టి మాత్రమే ఉంది. కుంభ కుతః, ఎక్కడుంది కుండ? కుండ ఎక్కడుంది? కల్పిత నామమాత్ర. దానికి ఒక పేరిచ్చి నువ్వు దాని వెంటబడుతున్నావు. అది అజ్ఞ. ఈ విషయాన్ని కొంచెం చెప్తూ మళ్ళీ ఇదే ఛాందోగ్యోపనిషత్తులో ఈ ఉదాహరణ, ఈ విషయం చాలా ముఖ్యం. ఇదేదో చిన్న ఏంటండి ఇదే టీచింగ్ ఎయిడ్, ఒక చిన్న కుండను చూపిస్తుంటారు ఎప్పుడు చూసినా అని అనుకోకూడదు. దీంట్లోనే ఉంది బ్రహ్మజ్ఞానం అంతా. అప్పుడప్పుడు ఆ పాము లాంటి తాడును చూపిస్తాం. అది కూడా ఈ రెండే చాలు. ఈ ఎగ్జాంపుల్స్ బాగా అర్థం చేసుకొని విచారించామంటే 229లో ఏం చెప్తున్నారంటే, చూడు బాబు, కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శితం తు న శక్యతే అతో ఘట కల్పిత ఏవ మోహాత్ మృదేవ సత్యం పరమార్థభూతం. ఏం చెప్తున్నారంటే, ఎన్నటికీ ఎట్లా కేనాపి బై హుక్ ఆర్ కుక్, బై ఎనీ మీన్స్ మట్టి అనేది లేకుండా ఈ కుండ అనేటువంటిది స్వరూపం, నామరూపం ఉంటుందా? ఘటమును కుండను మాత్రమే చూడగలవా? సరే, కుండ అనేది ఉందండి అంటే సరే, మట్టిని నేను తీసుకుంటాను, కుండను నువ్వు తీసుకో. ఘటస్య సందర్శితం, ఘటము కుండ అనేటువంటిది సపరేట్ ఒక ఎంటిటీ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఏంటి నెగెట్ చేస్తున్నాం?
సార్ ఇది కుండ రూపంలోనే కదా ఉందండి, దీనికి ఒక యూటిలిటీ ఉందిగా, దీనికి ఒక పేరు ఉందిగా, ఒక రూపం ఉందిగా. మరి దీంట్లో ఇప్పుడు మజ్జిగ తాగొచ్చు, కుల్ఫీ తినచ్చు. యూటిలిటీ ఉన్నందువలన, దీనికి ఒక రూపము నామము ఇవ్వబడినందువలన మేం చెప్పేది ఏంటంటే అవన్నీ వదిలేసే, ఇది మట్ట్యా వేరేదైనానా? దాన్ని పట్టుకో. అందుకని అతః ఘటః కల్పిత ఏవ, ఈ ఘటము అనేటువంటి నామరూపం కేవలం కల్పితమేవ. ఎలా? మోహం చేత. కానీ సత్యంగా చెప్పాలంటే, పారమార్థికంగా చెప్పాలంటే ఏంటో పారమార్థికం ఏంటో తెలుసా? మట్టి, మృదేవ. ఇది ఛాందోగ్యంలో ఏం చెప్పబడిందంటే, వాచారంభణం వికారో నామధేయం. నామధేయం, దీనికి ఒక పేరిచ్చి నువ్వు దీన్ని అది నిజమనుకుంటూ దాన్ని వెనకే పడుతున్నావే, ఈ నామధేయం ఇది నీ నోటి గుండా వచ్చిన ఒక వాచారంభణం, వికారం. ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నేమ్ గివెన్ కదా. కానీ ఏంటి నిజం? మృత్తికాయేవ సత్యం. ఇది ఫేమస్ స్టేట్మెంట్ ఇన్ ఛాందోగ్యం. రిపీటెడ్గా గురువు గారు అక్కడ శ్వేతకేతు ఆ అబ్బాయికి అక్కడ తత్వమసి మహావాక్య ఉపదేశంతో పాటుగా ఈ ఉదాహరణలు చెప్తూ ఎన్నోసార్లు రిపీట్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి నిజంగా ఇప్పుడు ఎందుకండి కుండ పట్టుకుని కుండ వెనక పడుతుంటారు మీరు? సరే, ఇంక తర్వాత ఏమైనా చెప్పండి. అదే ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ఏంటికి చెప్పామంటే 230లో చూడు. ఇప్పుడు ఈ ఉదాహరణ ఇది దృష్టాంతము. ఇప్పుడు దీన్ని దార్ష్టాంతము నిజమునకు అప్లై చేయాలి. ఎట్లా? ఏం చెప్తున్నారు? సద్బ్రహ్మకార్యం సకలం సదేవ తన్మాత్రమేతత్ నస్తతో న్యదస్తి అస్తితి యో వక్తి నతస్య మోహః వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః. కాబట్టి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నేహ నానాస్తి కించన. ఇది కూడా ఛాందోగ్యంలోనే. సత్ మాత్రమే సద్ బ్రహ్మ కార్యం. అసద్ బ్రహ్మమే ఈ సకలం కార్యముగా కనపడుతున్నది. కనపడని నువ్వు దీనిని బ్రహ్మమని గుర్తించకుండా, సత్ ఉన్నది, ఎగ్జిస్టెన్స్ అని గుర్తించకుండా సకలం సదేవ, ఈ కార్యము కనపడకుండానే నామరూపం కార్యం, మట్టి కారణం. ఇప్పుడు కారణం లేకుండా కార్యం వేరుగా వచ్చి నిల్చున్నదా? ఉన్నది అసలు కారణమే ఉన్నది. కానీ మన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ నామరూపాలకి ఇస్తున్నామండి. అదే ప్రాబ్లం, నామరూపాలు. కానీ ఒక సత్తే బ్రహ్మం, అది ఇన్నిగా కనిపిస్తున్నది. కనిపించవచ్చు. బ్రహ్మని పొటెన్షియల్ శక్తి మాయ చేత ఆయన అట్లా ప్రొజెక్ట్ చేయబడ్డాడు సదేవ. కాబట్టి తన్మాత్రం ఏతత్, అది మాత్రమే, ఆ సదే ఉంది. తత్మాత్రమేతత్ నా తతః అన్యదస్తి. ఇప్పుడు 10 కుండలు పెడతాం ఇక్కడ. 10, 100 కుండలు, 1,00,000 కుండలైనా ఉండొచ్చుగా. సరే, 1,00,000 కుండలు ఉన్నందువలన ఆ 1,00,000 కుండలు వాటిలో చిన్నది, కొంచెం పెద్దది, తర్వాత మూకుడు, బాణ, ఏవైనా పూల తొట్టి, ఏదైనా కానీ, కూజ, ఎన్నున్నా బాబు, వాటికి పేర్లు వేరున్నా, వాటి యొక్క యూటిలిటీ వేరుగా ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే శాస్త్రం ఆ మట్టే కాదా,
మట్టే కదా అట్లా కనపడుతున్నది. అదేవిధంగా నువ్వు ఎవరైనా లేదండి ఆ నామరూపాలు ఉన్నాయి, అందుకని దేవుడు అక్కడ ఉన్నాడు, సరే మీరు బ్రహ్మం బ్రహ్మం అంటున్నారు, ఉంచుకోండి. బ్రహ్మం ఉన్నాడు, ఈ జగత్తు ఉన్నది, నేను ఉన్నాను అని ఇట్లా ఎవరైనా వేరే ఇంకొకటి ఉన్నదని చెప్పి అస్తి ఇతి యహ వక్తి అవను ఎవరైనా అట్లా చెప్తే మోహము తప్ప అది మరొకటి ఏమీ కాదు. అది వాడి యొక్క డెల్యూషన్లో చెప్తున్నాడు. అదే మనం చెప్పినట్లే, కుండకు యూటిలిటీ ఉంది, సైజుకి యూటిలిటీ ఉంది. యూటిలిటీ అంటే వ్యవహారం వేరుగా ఉంటుంది. చిన్న కుండలో కొంచెం నీళ్ళే తెస్తాం, పెద్ద కుండలో మరిన్ని నీళ్ళు తెస్తాం. ఇట్లా ఇక్కడ భేదాలన్నీ చూసి వాటి గుర్తుపెట్టి వాటినే నిజం అనుకుంటున్నావు, కానీ అసలు ఏమిటి ద బేసిక్ స్టఫ్ ఏంటి? ద బేసిక్ స్టఫ్ సత్, బ్రహ్మం, చైతన్యం. అందుకని అట్లా ఎవరైనా ఉన్నది అన్నాడంటే వాడు నిద్రలో ఉన్నప్పుడు, నిద్రలో కొంచెం మెలకు, కొంచెం అట్లా మళ్ళీ వాడు కలగంటూ మెలకుకు వస్తున్నట్లు కలగంటూ అట్లా ఉన్న నిద్రలో వాడు బ్లాబర్ చేస్తారు చూసారా, నిద్రలో వాడు కలవరిస్తున్నాడు అంటాడు. వాడేంటో కలవరిస్తున్నాడు. వాడు కలవరించే ఇవి మనకు అసలు అర్థం కావు. మొదట ఏదో ఒకటి రెండు అర్థమైన కనెక్షన్ లేకుండా ఉంటాయి, అర్థం లేని పదాలు వస్తాయి. అందుకని ప్రజల్ప నిద్రితవత్, నిద్రలో ఉన్నవాడు ఈ కలవరిస్తూ చెప్పే పదాలులాగా, అది ఈ లోకంలో అందరూ మేధావులుగా ఉండి అవి వేరున్నాయండి, ఆ దేవుడు వేరండి, ఆ గొప్పదండి, అది ఆమె, ఇవన్నీ చెప్పి ఆ పుస్తకాలు గొప్పవి, అది ఏదేదో చెప్పి ఆ మంత్రాలు అండి, ఆ యంత్రాలు, ఆ తంత్రాలు, అంతా కూడా జల్పం, వేస్ట్ఫుల్ టాక్. జల్పం అంటే యూస్లెస్, ఇట్స్ మీనింగ్లెస్ అని అర్థం. అర్థం లేని వాదనలు అని చెప్పి చాలా సింపుల్గా మనకి ఉదాహరణ చెప్పి వివరించారు. ఈరోజు ఇప్పుడు ఇంతటితో నిలిపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.